హలో ఎవ్రీవన్, ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు మనం ఈపీఎఫ్ఓ, ఈఓ, ఏఓ అండ్ ఏపీఎఫ్సి దగ్గర జ్యుడిషియల్ పవర్స్ ఏముంటాయి, ఇండస్ట్రీకి సంబంధించి వెళ్ళినప్పుడు వాళ్ళ దగ్గర ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్, ఇన్స్పెక్టర్ పవర్స్ ఎలా ఉంటాయి, అండ్ మనం చూసుకుంటే మన మన డిస్ట్రిక్ట్ లెవెల్లో మన ఐఏఎస్ గారికి అంటే కలెక్టర్ గారికి చూసుకున్నాం అనుకుంటే మెజిస్ట్రేట్ పవర్స్ ఉంటాయి, రైట్? ఎట్ ద సేమ్ టైం మనకి మండల్ లెవెల్లో మెజిస్ట్రేట్ పవర్స్ ఎంఆర్ఓ ఆర్ తహసీల్దార్ దగ్గర మండల్ మెజిస్ట్రేట్ పవర్స్ ఉంటాయి. ఇతని దగ్గర ఈపీఎఫ్సి, ఈఓ, ఏఓ అండ్ ఏపీఎఫ్సి వీళ్ళ దగ్గర ఎటువంటి జ్యుడిషియల్, సివిల్ జ్యుడిషియల్, క్వాసి జ్యుడిషియల్ పవర్స్ అని చెప్పి అంటాము. ఆ పవర్స్ ఎలా ఉంటాయి, ఏంటి, వాళ్ళు ఎలా యూజ్ చేస్తారు వాటిని అనేది మనం క్లియర్గా ఒక మోటివేషనల్ వీడియో తరహాలో మనం చేసుకుందాము. లెట్స్ బిగిన్ అవర్ వీడియో. వెల్కమ్ టు స్కై అకాడమీ. ఫస్ట్ మనం చూసుకున్నాం అనుకుంటే మీ దగ్గర ఒక డౌట్ రావచ్చు, ఈ పవర్స్ ఏపీఎఫ్సి దగ్గర ఉంటాయేమో కదా, ఏపీఎఫ్సి ఆర్ఎల్స్ ఏసీ అని చెప్పి పిలుస్తాము, అసిస్టెంట్ కమిషనర్ అని చెప్పి అంటూ ఉంటాము. అసిస్టెంట్ ప్రావిడెంట్ ఫండ్ కమిషనర్ ఫుల్ ఫామ్ వచ్చేసి, ఫుల్ డిజిగ్నేషన్ ఏపీఎఫ్సి అంటారు, రైట్? అయితే ఈఓ, ఏఓకి సంబంధించి చూసుకుంటే ఏపీఎఫ్సి కదా ఆ పవర్స్ ఉండేవి, అంటే ఈఓ కూడా ఆ పవర్స్ ఉంటాయి. అండ్ ఒకవేళ ఏపీఎఫ్సి ఆప్షన్స్లో ఉంటే ఇన్ఛార్జ్ పొజిషన్లో ఈఓనే ట్రీట్ చేస్తూ ఉంటారు. అండ్ ఇంకొక మాట ఏంటంటే చాలా తక్కువ సమయంలో ఈపీఎఫ్ ఆర్గనైజేషన్లో ప్రమోషన్స్ చాలా నీట్గా జరుగుతూ ఉంటాయి. చాలా తక్కువ సమయంలో మీకు ఏపీఎఫ్సి పొజిషన్ వచ్చేస్తుంది. 5 years 6 years లోపలే మీకు ఏపీఎఫ్సి పొజిషన్ వచ్చేస్తుంది. మ్యాక్సిమం 4 years మీరు కష్టపడ్డా సరే, మంచిగా మీరు పని చేసుకుంటూ ఉన్నారంటే మ్యాక్సిమం 5 years అండి, దానికన్నా ఎక్కువ ఉండదు. ప్రమోషన్ మంచిగా వస్తుంది, మంచి స్కోప్ ఉన్న జాబు. నేను ఆల్రెడీ ఎన్ని పర్క్స్ ఉన్నాయి, ఎటువంటి పర్క్స్, వాళ్ళకి బ్యాగ్ అలవెన్స్, బ్యాగ్ కొనుక్కోవడానికి, ల్యాప్టాప్ కొనుక్కోవడానికి 1,20,000 దాకా. దాని తర్వాత మీరు ఏదైనా వెకేషన్కి వెళ్తానంటే పెయిడ్ హాలిడేస్, రిటర్న్ అప్ అండ్ డౌన్ ఎయిర్ టికెట్స్ కూడా ఇస్తారు. సో ఇంత మంచి ఆర్గనైజేషన్ ఈపీఎఫ్ఓ. సో ఇవన్నీ పర్క్స్ అన్ని నేను మీకు ఆల్రెడీ వీడియోలో చేసి ఇచ్చాను, ఒకసారి చూడడానికి ట్రై చేయండి, యూట్యూబ్లో ఉంది ఆ వీడియో. సో ఇప్పుడు ప్రస్తుతం మాట్లాడుకున్నాం అనుకుంటే ఈపీఎఫ్ఓ అండ్ ఏపీఎఫ్సి వీళ్ళిద్దరూ టార్చ్ బేరర్, గార్డియన్ లాంటి, గార్డియన్ ఫర్ సోషల్ సెక్యూరిటీ, ఎంప్లాయీస్కి సంబంధించి వాళ్ళ బాధల్ని చాలా వరకు తగ్గించడానికి, అండ్ వాళ్ళ రిటైర్మెంట్ అయిపోయిన తర్వాత ఎట్ ద టైమ్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ వాళ్ళ శాలరీ బాగా ఎర్న్ చేసుకుంటూ ఉంటారు, పిల్లలతో ప్రశాంతంగా ఉంటారు. కానీ రిటైర్మెంట్ అయిపోయిన తర్వాత మీ దయ వల్ల అంటే వాళ్ళు చేసిన కష్టమే, వాళ్ళు దాచుకున్న డబ్బులే, కానీ సక్రమంగా వాళ్ళ చేతికి రావాలి కదా, కష్టపడిన డబ్బులే కాబట్టి సక్రమంగా వాళ్ళ చేతికి రావాలంటే మీరు ఒక గార్డియన్లా వ్యవహరిస్తూ ఉంటారు. ఓకేనా? మీ యొక్క సిగ్నేచరు వాళ్ళ పెన్షన్ రిలీజ్ అవ్వడానికి, వాళ్ళకి సంబంధించి పిఎఫ్ అమౌంట్ రిలీజ్ అవ్వడానికి చాలా హెల్ప్ అవుతూ ఉంటుంది. సో ఇంత మంచి పొజిషన్ గురించి డీటెయిల్గా డిస్కస్ చేద్దాం, వాళ్ళ దగ్గర ఉన్న పవర్స్ ఏంటి అనేది. స్టార్ట్ చేసుకునే ముందు మీ అందరికీ తెలిసిందే, మన యాప్లో ఆల్రెడీ ఏపీఎఫ్సికి సంబంధించి, ఈపీఎఫ్ఓకి సంబంధించి కోర్స్ ఒకటి రన్ అవుతా ఉంది. ఈఓ, ఏఓకి సంబంధించి మంచి కోర్సు, మీరు గుర్తుపెట్టుకునే మెమరీ హింట్స్తో, లైఫ్లో మర్చిపోలేని మెమరీ హింట్స్తో అండ్ డెప్త్ కాన్సెప్ట్తో. మీకు ఎగ్జాంపుల్ చూసుకుంటే ఈపీఎఫ్ఓలో మీకు ఆర్ట్ అండ్ కల్చర్ ఉంది కదా, ఆర్ట్ అండ్ కల్చర్లో మీకు ఎక్కువ భాగం అడిగేది యాన్షియంట్ హిస్టరీ అండ్ మిడివల్ హిస్టరీ. అందులో ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ చాలా ఇంపార్టెంట్, అవునా కదా? లోతల్ అనే ఊరిని మీరు గుర్తుపెట్టుకోవాలంటే మీరు సింపుల్గా లోతుగా అని చెప్పి గుర్తుపెట్టుకుంటే, పోర్ట్ టౌన్ ఎక్కడ దొరికింది, ఎక్కడ బయలుపడింది, లోతలు. డాక్ యార్డ్ ఎక్కడ బయలుపడింది, డాక్ యార్డ్ అంటే ఏంటి, మనిషిని సమాధి చేసే ప్లేసు, అవునా? లోతుగా తవ్వే కదా సమాధి చేసేది. సో లోతల్, డాక్ యార్డ్ ఎక్కడ బయలుపడింది, లోతుగా ఉన్న లోతల్లో బయలుపడింది. దాని తర్వాత కాపర్ డాగ్, చెస్ ప్లే చేయాలంటే లోతుగా ఆలోచించాలి, అవునా? మ్యాథ్స్ రావాలంటే, మ్యాథ్స్ అంటేనే క్యాలిక్యులేషన్స్, బాగా మైండ్ ఎక్కువ పెట్టాలి, లోతుగా ఆలోచించాలి. ఇలా సింపుల్గా మీరు లోతల్లో బయలుపెట్టిన ప్రతి ప్రదేశాన్ని మంచి మెమరీ హింట్స్తో ఇలా గుర్తుపెట్టేసుకోవచ్చు, అవునా? సో ఇలానే మనకి ఇవనే కావు, మీకు లేబర్ లాస్కి సంబంధించి మెటర్నిటీ యాక్ట్ ప్రకారం ఎన్ని వారాలు ఒక ఫీమేల్కి ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు సెలవిస్తారండి? 26 వారాలు. ఎలా సింపుల్గా గుర్తుపెట్టుకుంటాం, బాబో పాపో పుడతాడు కదా, పుట్టిన తర్వాత ఆల్ఫాబెట్స్లు 26 ఉన్నాయి కదా, 26 నేర్చుకునేంత వరకు నువ్వు సెలవులో ఉండొచ్చు. కామిక్ వేలో గుర్తుపెట్టుకోవడానికి 26 ఆల్ఫాబెట్స్ ఆ బాబు నేర్చుకునే వరకు నువ్వు సెలవులో ఉండొచ్చు. బాబు పాప పుడతాడు, స్టార్టింగ్లో స్కూల్కి వెళ్తాడు, ముందుకు మాట్లాడతాడు కదా, అలా సింపుల్గా 26 ఆల్ఫాబెట్స్, 26 బాబు పాప సింపుల్గా మెమరీలో స్ట్రైక్ అవుతుంది. ప్రతి నెంబర్కి నా దగ్గర మంచి ట్రిక్స్తో మీరు గుర్తుపెట్టుకునేలాగా డెప్త్తో కాన్సెప్ట్ యాప్లో, కోర్సులో మీకు ఆల్రెడీ అవైలబుల్గా ఉంది. ఒకసారి చూడడానికి ట్రై చేయండి. మీకు అందులో పీవైక్యూస్ అవైలబుల్గా ఉంటాయి, టాపిక్ వైజ్ టెస్ట్ సిరీస్ ఉంటాయి, ఫుల్ లెంత్ టెస్ట్ సిరీస్ ఉంటాయి. అండ్ మెటీరియల్స్ కూడా చూసుకున్నారనుకుంటే మెటీరియల్స్ 4 type ఆఫ్ మెటీరియల్స్ మీకు కనిపిస్తూ ఉంటాయి. 4 type ఆఫ్ మెటీరియల్స్ ఏంటి మీరు చూసుకున్నారనుకుంటే,
మైండ్ మ్యాప్స్ ఒక మెటీరియల్ కనిపిస్తూ ఉంటుంది. ప్రతి సబ్జెక్ట్కి సంబంధించి మైండ్ మ్యాప్స్ మీకు మెటీరియల్స్ కనిపిస్తాయి. లేదు సార్ మాకు మైండ్ మ్యాప్స్ కాదు, మాకు రిటర్న్ డాక్యుమెంట్ కావాలంటే రిటర్న్ డాక్యుమెంట్ కూడా ఈపీఎఫ్ఓ స్పెషల్ ప్రతి సబ్జెక్ట్కి మీకు రిటర్న్ డాక్యుమెంట్ కనిపిస్తూ ఉంటుంది. దాని తర్వాత కాదు సార్ మేము టేబులర్ ఫార్మాట్లో మాకు ఎక్కువ అర్థమవుతుందంటే ప్రతి టాపిక్కి, ఒక టాపిక్ అని కాదు, ప్రతి టాపిక్ ఇలా టేబులర్ ఫార్మాట్లో మీకు ఇలా ఉంటుంది. అండ్ ఇదంతా కాదు సార్ మాకు ఒక పుస్తకం రూపేణా కావాలి అంటే పుస్తకం రూపంలో ప్రింటెడ్ డాక్యుమెంట్ కూడా అవైలబుల్గా ఉంటుంది. మీకు ఏ విధంగా ఒక్కొక్కరు ఒక రకంగా చదువుతారు, మీరు ఏ విధంగా చదవాలనుకుంటే ఆ విధంగా మీ దగ్గర యాప్లో కోర్సెస్ అవైలబుల్గా ఉన్నాయి. ప్రతి సబ్జెక్ట్కి సంబంధించి మెమరీ హింట్స్తో తక్కువ టైము 1 month 1.5 monthలో మీరు అన్ని సబ్జెక్ట్స్ రివిజన్ అవసరం లేని కోర్సెస్ ఇవి. చాలా తక్కువ సమయంలో మీరు రివైజ్ చేసేసుకోవచ్చు. అండ్ దీంతోపాటు మీకు ఏంటంటే 1-to-1 మెంటర్షిప్ కూడా అవైలబుల్గా ఉంది. 1-to-1 ఎవరైతే తక్కువ సమయంలో ఒక 45 days 60 daysలో మీరు ఈ జాబ్ని క్రాక్ చేయాల్సిందే, మాకు కాస్తో పాస్ట్ ఎక్స్పీరియన్స్ ఉంది, మేము కష్టపడతాం, రోజుకి 6 గంటలు 7 గంటలు కష్టపడతాం అంటారా, ఒక్కసారి నాకు వాట్సాప్ నెంబర్ మీ అందరికీ తెలిసిందే 94 కింద డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను 9491370061 ఈ నెంబర్కి మీరు మెసేజ్ చేసి సార్ మాకు 1-to-1 మెంటర్షిప్ కావాలి, ఎలా ప్రిపేర్ అవ్వాలి ఏంటి అని చెప్తే నేను మీకు డైలీ ప్రతిరోజు ఇవాళ ఏం చదవాలి, రేపు ఏం చదవాలి, ఈ వారం మొత్తం మనం ఏం చేయబోతున్నాము, ఈరోజు ఈవినింగ్ చదివింది ఈవినింగ్కే నేను మీ దగ్గర నుంచి వింటాను. ఏం చదివారు, డౌట్స్ నేను అడుగుతాను, అండ్ మీరు చదివింది నేను వింటాను. మీరు కరెక్ట్గా ఆ టాపిక్లో ఉన్నారు అని చెప్పి నేను భావిస్తే నెక్స్ట్ డే టాపిక్ అసైన్ అవుతుంది. ఇలా మీ సిలబస్ మొత్తం 1 month 30 days 45 daysలో నేను మీకు సిలబస్ మొత్తం రివైజ్ చేపిస్తాను, కంప్లీట్ చేపిస్తాను. 1 time స్టడీ అయిపోతుంది, రివిజన్ కూడా స్టార్ట్ అయిపోతుంది 45 days తర్వాత. సో ఇలా పక్కా ప్లానింగ్తో, టెస్ట్ సిరీస్తో, ఎవ్రీడే రివిజన్స్తో మొత్తం క్లియర్గా ఉంటుంది 1-to-1 మెంటర్షిప్లో. ఒకసారి చూడడానికి ట్రై చేయండి. నా నెంబర్కి ఒకసారి వాట్సాప్లో ఆయన మెసేజ్ పెట్టి మీ ప్రాబ్లం ఏంటి, మీరేం చదవాలనుకుంటున్నారు, పాస్ట్ ఏంటి, ప్రజెంట్ ఏంటి అని చెప్పి ఒకసారి చెప్పడానికి ట్రై చేయండి, నేను మీకు ఎవాల్యుయేట్ చేస్తాను. సో ప్రస్తుతం చూసుకున్నాం అనుకుంటే గెస్టెడ్ ఆఫీసర్ రోల్ అండి, ఏపీఎఫ్సీకి సంబంధించి గెస్టెడ్ ఆఫీసర్ రోలు మీరు హ్యాపీగా level 1 శాలరీతో మీరు తీసుకోవచ్చు. ఓకే, మనకు దీనికి సంబంధించి చూసుకున్నారనుకుంటే మన ఈపీఎఫ్ఓ ఈఓకి సంబంధించి కొద్దిగా శాలరీ కొద్దిగా తక్కువ ఉన్నా సరే పర్క్స్ ఇంచుమించు సమానంగా కనిపిస్తూ ఉంటాయి. ఏపీఎఫ్సీకి కానీ ఈఓకి సంబంధించి కానీ శాలరీ కూడా 1 lakh ప్లస్ వస్తూ ఉంటుంది. అయితే ప్రస్తుతం మనం మాట్లాడుకోవాల్సింది, మాకు కావాల్సింది సార్ ఈ వీడియో దేనికోసం అంటే ఏదైతే పవర్స్ ఏమున్నాయి అనేది. ఓకే, పర్క్స్ గురించి ఆల్రెడీ డిస్కస్ చేశాను పాస్ట్ వీడియోలో, పవర్స్ ఏమున్నాయి అనేది క్లియర్గా మాట్లాడదాము. ఓకే, ఏపీఎఫ్సీ దగ్గర పవర్స్ చూసుకున్నారనుకుంటే ఆ ఆఫీస్ ఏదైతే ఉందో ఏపీఎఫ్సీకి సంబంధించి ఆ ఆఫీస్ ఏదైతే ఉందో దాని ఆఫీస్ మొత్తానికి ఆయన హెడ్లా వ్యవహరిస్తూ ఉంటారు. అవునా, ఎవరు లీవ్స్ తీసుకోవాలన్నా, ఎవరు లీవ్ శాంక్షన్ చేయాలన్నా, ఎవరు లేటుగా రావాలన్నా, ముందుకు రావాలన్నా ఏదైనా సరే ఏపీఎఫ్సీ ఏదైతే కమిషనర్ గారి చేతిలోనే ఉంటుంది. ఓకేనా, ఒక ఆఫీస్ మీ అండర్లో రాబోతుంది, మీరు ఒక ఆఫీస్ని కమాండ్ చేయబోతున్నారు. ఎంప్లాయీస్ దగ్గర ఒక 30-40 మంది ఎంప్లాయీస్ ఉంటారు అంటారు, వీళ్ళందరినీ కమాండ్ చేయబోతున్నారు. కమాండ్ చేయడం అంటే వాళ్ళని మంచి దారిలో మంచిగా జనాలకి ఉపయోగపడేలా మీరు యూజ్ చేయబోతున్నారు. ఓకేనా, వాళ్ళ సబార్డినేట్స్కి సంబంధించి వాళ్ళ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కానీ, ఏ టైంలో ఎవరు ఎక్కడ ఎటువైపు ఉండాలి, ఏ పోస్టింగ్స్ జరగాలి, దాని తర్వాత అడ్మినిస్ట్రేషన్ ఎలా జరగాలి, ప్రతిదీ మీరే చూడబోతున్నారు. ఓకే, ఇన్వెస్టిగేషన్ చేయబోతున్నారు. ఏమి ఇన్వెస్టిగేషన్స్, మీరు ఒక కంపెనీకి విత్ నోటీస్ వితౌట్ నోటీస్ డైరెక్ట్గా కంపెనీలోకి వెళ్ళొచ్చు. యూ హ్యావ్ ద పవర్, మీరు ఎప్పుడైనా వెళ్ళి విజిట్ చేయొచ్చు. విజిట్ చేసి అక్కడ ఏం చేస్తారు, వాళ్ళు ఇన్కమ్ ట్యాక్స్ కడుతున్నారా, ఐటీ రైడా, ఇది కాదు. మీరు చూడాల్సింది అక్కడ ప్రతి ఎంప్లాయీ హ్యాపీగా ఉంటున్నారా లేదా, వాళ్ళకి పిఎఫ్ కడుతున్నారా లేదా. మనకి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయి కదా, ఒక యాక్ట్ ఒక రకంగా చెబుతుంది. ఒకళ్ళు 10 మంది కన్నా ఎక్కువ ఉంటే పిఎఫ్ కట్టాలి, ఒక చోట 20 మంది కన్నా ఎక్కువ ఉంటే, ఒక చోట 50 మంది కన్నా ఎక్కువ ఉంటే వాళ్ళకి క్రంచ్ ఫెసిలిటీ ఇవ్వాలి, క్యాంటీన్ ఇవ్వాలి, క్లీన్లీనెస్ ఎన్విరాన్మెంట్ ఇవ్వాలి. సో ఇలా డిఫరెంట్ ఫెసిలిటీస్ వాళ్ళకి వస్తున్నాయా లేవా, ప్రతిదీ మీ బాధ్యతే. ఓకేనా, కమిషనర్ ఉంటారు, వేరే లేబర్ కమిషనర్ ఉంటారు, వాళ్ళు ఉంటారు. ఈపీఎఫ్ యాక్ట్ ప్రకారం ఏవైతే రూల్స్ ఉన్నాయో అవి మీరు కంపల్సరీ పాటించుతున్నట్టు చూసుకోవాలి. ఓకేనా, ఏమైనా కంప్లైంట్స్ వస్తున్నాయా, వాళ్ళు పిఎఫ్ అమౌంట్ సరిగ్గా బాస్ కట్టట్లేదా, లేదంటే వాళ్ళ శాలరీ ఇన్ టైం పే అవ్వట్లేదా, శాలరీలో ఏదైతే డిడక్షన్ జరగాలో అది సరిగ్గా జరగట్లేదా, ప్రతిదీ మీరే చూసుకోబోతున్నారు, మీరే ఇన్వెస్టిగేషన్ చేయబోతున్నారు. వాళ్ళ అకౌంట్ పుస్తకాలు ప్రతిదీ మీరు ఓపెన్ చేయబోతున్నారు. అందుకనే మీరు అకౌంటింగ్ చదివేది ఈ ఎగ్జామ్లో. వాళ్ళ అకౌంటింగ్ సంబంధించి వాళ్ళ జర్నల్ ఎలా ఉంది, వాళ్ళ లెడ్జర్ ఎలా పోస్టింగ్ చేస్తున్నారు, ఏం చేస్తున్నారు, వాళ్ళ ట్రయల్ బ్యాలెన్స్లు ఎలా ఉన్నాయి, వాళ్ళ శాలరీస్ ఎలా క్రెడిట్ అవుతున్నాయి, వాళ్ళ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్స్ ఎలా ఉన్నాయి, ప్రతిదీ మీరు చూడబోతున్నారు. ఓకేనా, సో వాళ్ళ పుస్తకాలు మీరు ఎప్పుడంటే ఎక్కడంటే అక్కడ వాళ్ళు పుస్తకాలు తీసుకొని పరిగెత్తుకుంటూ రావాల్సిందే. చెప్తే అతిశయోక్తి కాదు, ఈవెన్
అంబానీ అయినా సరే మీ జ్యూరిడిక్షన్లో అతని ఫ్యాక్టరీ పడింది అంటే మీరు రమ్మంటే రావాల్సిందే. అతను రాడనుకోండి, వేరే వాళ్ళని పంపిస్తాడు వాళ్ళ రిప్రజెంటేటివ్స్ని. కానీ యాజ్ పర్ రూల్ అతని పేరు మీద కంపెనీ ఉంటే ఓనర్ షుడ్ కమ్ అని చెప్పి మీరు ఒక నోటీసు, ఒక సమ్మన్ జారీ చేస్తే రావాల్సిందే. ఓకేనా? చాలా పవర్ఫుల్ పోస్ట్ అండి. మీరు కనిపించడానికి చిన్న పోస్ట్లా అనిపించినా చాలా పవర్ఫుల్ పోస్ట్. 2015, 16, 17 వరకు నోటిఫికేషన్ జరిగినప్పుడు ఈ పోస్ట్ గురించి అంత ఎక్కువ పబ్లిసిటీ లేదు, అంత పోస్ట్ గురించి అంత క్లియర్గా తెలిసి ఉండేది కాదు. కానీ ఈ మధ్య కాలంలో బాగా తెలిసింది. కాంపిటీషన్ కూడా బీభత్సంగా 10 లక్షల పైన అప్లికేషన్స్. కాంపిటీషన్ ఎలా ఉంది అనేది వీడియో నేను మీకు ఆల్రెడీ ఛానల్లో ఉంది, ఒకసారి చూడడానికి ట్రై చేయండి. ఓకే, నెక్స్ట్ వీడియో కట్ ఆఫ్ చేస్తాను, ఒకసారి చెప్పండి మీ కామెంట్ సెక్షన్లో ఎటువంటి వీడియోస్ కావాలనేది. ఓకే, ఇన్వెస్టిగేషన్ సంబంధించి చూసుకున్నానుకుంటే ఫీల్డ్ ఇన్వెస్టిగేషన్ మీకు ఈపీఎఫ్ఓ నుంచి వెహికల్ వస్తుంది. ఆ వెహికల్లో మీరు వెళ్తారు, ఇన్వెస్టిగేషన్ చేస్తారు. మీరు కావాల్సినప్పుడు వితౌట్ ఇంటిమేషన్ మీరు వెళ్ళొచ్చు, మీరు అక్కడ ఇన్వెస్టిగేషన్ చేయొచ్చు. సర్ప్రైజ్ ఇన్వెస్టిగేషన్స్ కూడా చేయొచ్చు. ఓకే, ఏమన్నా వెరిఫికేషన్స్ ఏమైనా కావాలి అంటే ఫీల్డ్ ఇన్స్పెక్షన్ కానీ ఇవన్నీ చేయొచ్చు. అండ్ దీనికి సంబంధించి పాలసీ ఏమేమి జరుగుతుంది, పాలసీ ఎగ్జిక్యూషన్ అక్కడ జరుగుతుందా లేదా, విజిలెన్స్ ఇవన్నీ చూస్తూ ఉంటారు. లీగల్ కంప్లైంట్స్ ఎలా ఉన్నాయి అన్నీ చూస్తూ ఉంటారు. దాని తర్వాత ఏవో సూపర్విజన్ చేస్తూ ఉంటారు. అయితే జ్యుడిషియల్ పవర్స్ ఏమేమి ఉన్నాయి? జ్యుడిషియల్ పవర్స్ చాలా ఇంపార్టెంట్ పవర్ఫుల్ పోస్ట్ అండి ఇది. యాజ్ పర్ జ్యుడిషియల్ పవర్స్, క్వాసి జ్యుడిషియల్ పవర్స్ అంటారు ఇతన్ని. క్వాసి జ్యుడిషియల్ పవర్స్ ఏపీఎఫ్సి దగ్గర ఉంటాయి ఇవి. సో ఇది చూసుకున్నాం అనుకుంటే ఎవరినైనా సమన్స్ ఇష్యూ చేయొచ్చు. ఏ ఫ్యాక్టరీ ఓనర్కైనా, ఓనర్ అంటే ఆ ఫరం పేరు మీదగా సమన్స్ ఇష్యూ అవుతాయి. వాళ్ళ రిప్రజెంటేటివ్ వచ్చేసి మీ ముందు కానీ కోర్టు ముందు కానీ హాజరవ్వాల్సి వస్తుంది. ఓకే, సమన్స్ ఇష్యూ చేయొచ్చు. దాని తర్వాత అఫీషియల్ నోటీసెస్ లేదంటే ఫైన్స్ పెనాల్టీస్ కూడా అతని మీద విధించవచ్చు మీరు. ఓకేనా? అతను తప్పు చేస్తున్నాడంటే అతని మీద ఫైన్ విధించేసి ఇష్యూ చేస్తారు నోటీస్ని. ఓకేనా? దాని తర్వాత మీరు చూసుకున్నారనుకుంటే ఏమన్నా డ్యూస్ ఏమన్నా కట్టలేదా, ఆ డ్యూస్ అతని చేత కట్టించవచ్చు. యాజ్ ఎ రికవరీ ఆఫీసర్గా కూడా మీరు వర్క్ చేస్తూ ఉంటారు. దాని తర్వాత మీరు వాళ్ళ ఇద్దరి ప్రాబ్లమ్స్ని, ఈవెన్ ఎవరైతే అక్కడ పనిచేస్తున్నారో అతను ఎంప్లాయీ, దాని తర్వాత ఫ్యాక్టరీ ఓనరు, వీళ్ళిద్దరికి సంబంధించి మీరు కూర్చొని వీళ్ళిద్దరు వాదనలు ఏంటి, ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయి, నీకేం ప్రాబ్లం ఉంది, నీకేం ప్రాబ్లం ఉన్నాయి, వీళ్ళ ప్రాబ్లమ్స్ విని ఎవరిది తప్పు అయితే వాళ్ళ మీద ఫైన్ ఇంపోజ్ చేసే పవర్స్ మీ దగ్గర ఉన్నాయి. ఓకేనా? ఒకవేళ ఫ్యాక్టరీ ఓనరు తప్పు చేశాడు అనుకోండి, అతని మీద ఫైన్ విధించే పవర్ మీ దగ్గర ఉంది. ఏమైనా పేపర్స్ తీసుకుంటామంటే వెళ్ళి తీసుకుని రావాల్సిందే, సబ్మిట్ చేయాల్సిందే. ఓకేనా? దాని తర్వాత మీరు కోర్టుకు వెళ్ళి, ఇతను ఒకవేళ కోర్టుకి ఆశ్రయించాడు అనుకోండి, మీ వాదనలు మీ దగ్గర నుంచి ఏదైతే జడ్జిమెంట్ కానీ ఏదైతే రిజల్యూషన్ వచ్చిందో అతను సంతృప్తి చెందలేదు, కోర్టుకు వెళ్ళాడు అనుకోండి, ఆ టైంలో మీరు కోర్టుకి ఈపీఎఫ్ఓ తరఫున రిప్రజెంట్ చేయడానికి కూడా వెళ్తారు. ఓకేనా? ఎస్. నెక్స్ట్ చూసుకున్నాం అనుకుంటే అతను ఏపీఎఫ్సి ఆఫీసర్ ఎవరైతే ఉన్నారో అతను 3 సంవత్సరాలు తన జాబ్ రోల్ చేంజ్ అవుతూ ఉంటుంది. డైనమిక్ జాబ్ రోల్ అంటారు దీన్ని. ఒక 3 సంవత్సరాలు మీరు ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్గా చేస్తారు. ఒక 3 సంవత్సరాలు యాజ్ ఎ ట్రైనర్గా మీరు వర్క్ చేస్తూ ఉంటారు. కొత్త వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వటం కానీ, మీరు ట్రైనింగ్ తీసుకోవడం కానీ ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. అండ్ ఒక 3 సంవత్సరాలు ఫీల్డ్ వర్క్ కాకుండా నార్మల్ వర్క్లో మీరు ప్రశాంతంగా వర్క్ చేస్తూ ఉంటారు. సో ఇలా మీకు డిఫరెంట్ షఫల్ అవుతూ ఉన్న జాబ్ ఇది. ఏపీఎఫ్సి కూడా కామన్గా ఉంటుంది, ఈఓ కూడా. ఈపీఎఫ్ ఆర్గనైజేషన్ చాలా వరకు ఇలానే జరుగుతూ ఉంటుంది. ఓకే, సో నెక్స్ట్ చూసుకున్నాను అనుకుంటే దీని తర్వాత మనం మాట్లాడుకున్నాం అనుకుంటే ఏం మాట్లాడాం? క్వాసి జ్యుడిషియల్ పవర్స్ గురించి మాట్లాడాం. దాని తర్వాత మనకి అతని దగ్గర ఉన్న పవర్స్ ఏవైతే ఇన్వెస్టిగేషన్ ఆఫర్కి సంబంధించి డైనమిక్ జాబ్ రోల్ ఎవ్రీ 3 years మనకి ఆడిట్ హెడ్ క్వార్టర్స్, ఆడిట్ ఇంటెలిజెన్స్ ఇవన్నీ మాట్లాడుతూ ఉంటాం. దాని తర్వాత 9+ years మీరు ఒకే జోన్లో ఉండొచ్చు. నార్మల్గా వేరే గవర్నమెంట్ ఎంప్లాయీస్ చూసుకున్నారనుకుంటే 5 years కన్నా ఎక్కువ పనిచేయడానికి ఎక్కువ ఉండదు. కొన్ని దాంట్లో 3 years కన్నా ఎక్కువ చేయడానికి ఉండదు. కానీ 9 years ప్లస్ చేయొచ్చు ఈపీఎఫ్ ఆర్గనైజేషన్లో ఒకే జోన్లో. అంటే ఏంటి, ట్రాన్స్ఫర్లు ఎక్కువ అవుతూ ఉంటాయేమో, మీ అటు నుంచి ఇటు తిరగాల్సి వస్తుందేమో, ఉండదు. ఇదే మీకు పొజిషన్ సెక్యూరిటీ, ప్లేస్ సెక్యూరిటీ అని చెప్పి అంటూ ఉంటారు. ఓకేనా? సో ఇవ్వండి ఓవరాల్గా పవర్స్ కానీ దేని గురించి మాట్లాడుకున్నాం అనుకుంటే ఏపీఎఫ్సికి సంబంధించి పవర్స్ కానీ వాళ్ళకున్న జాబ్ రోల్ కానీ ఇలా ఉంటుంది. ఎవ్రీడే ఛాలెంజింగ్, చాలా బాగుంటుంది జాబ్ రోల్. మీరు వన్స్ సెలెక్ట్ అయ్యారంటే నా దృష్టిలో ఇది ఐఏఎస్ జాబ్ కన్నా మంచి జాబ్ ఇది. ఎందుకంటే మీకు 1 day సింగిల్ ఎగ్జామ్ ఐఏఎస్లో ప్రిపేర్ అవ్వాల్సిన దానికన్నా తక్కువ ప్రిపేర్ అవుతారు. సేమ్ బాడీతో మీరు కంపీట్ అవుతూ ఉంటారు, సేమ్ బాడీతో ఇంటర్వ్యూ అటెండ్ అవుతారు. అండ్ శాలరీ సేమ్ తీసుకోబోతున్నారు. పవర్స్ విషయంలో కొద్దిగా ఐఏఎస్కే ఎక్కువ పవర్లు ఉంటాయి. ఇది ఆబ్వియస్లీ ఐఏఎస్ మంచి పోస్టు. ఓకే, కాకపోతే ఆ స్టాండర్డ్ ప్రకారము మీరు లైఫ్లో రిలాక్స్గా 1 lakh+ శాలరీ తీసుకొని మంచి కమాండింగ్, మంచి జాబ్ రోల్ ఉన్న
పొజిషను అన్నీ దొరుకుతున్నాయి. మీకు వెహికల్ దొరుకుతుంది, లీజ్ అలవెన్స్ దొరుకుతున్నాయి, అన్ని పర్క్స్ దొరుకుతున్నాయి. ఒక ఆఫీస్ మీ అండర్లో ఉండబోతుంది. సో ప్రతి పర్క్ మీకు దొరకబోతుంది. సో నన్ను అడిగితే తక్కువ టైంలో మంచి పోస్ట్ ఏదయ్యా అంటే ఈ ఎస్ఎస్సి CGL లేదంటే వేరే గ్రూప్ 1 గ్రూప్ 2 కన్నా మంచి పోస్ట్ ఇది. ఓకే, గట్టిగా ప్రిపేర్ అవ్వడానికి ట్రై చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయంటే నా నెంబర్ కామెంట్ సెక్షన్లో ఇచ్చాను, ఇక్కడ డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను, ఒకసారి చూడడానికి ట్రై చేయండి. దీనికి సంబంధించి ఈ వీడియోకి సంబంధించి మీ వ్యూ ఏంటి అండ్ మీరు ఇంకేమన్నా దీనికి యాడ్ ఆన్ పాయింట్ చేద్దాం అనుకుంటున్నారా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. నెక్స్ట్ వీడియో దేనికి సంబంధించి కావాలి మీకు అనేది ఈపీఎఫ్ఓ సంబంధించి ఏ వీడియో కావాలి, పర్క్స్ గురించి ఆల్రెడీ చేసి ఇచ్చాను, కట్ ఆఫ్ గురించి కావాలా, లేదంటే వేరే జాబ్ రోల్ సంబంధించి సబ్జెక్ట్ ఏదైనా మీకు కష్టంగా ఉందా, ఏదైనా సరే నా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. 1-to-1 మెంటర్షిప్ తక్కువ ఫీజుతో ఉంది. కన్ఫామ్గా క్రాక్ చేయాలి అనుకున్న వాళ్ళు ఒక్కసారి నా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అండ్ నా నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి. వాట్సాప్ నెంబరు, నార్మల్ కాల్ కాదు, వాట్సాప్ కాల్ కానీ వాట్సాప్ మెసేజ్ కానీ పెట్టండి, నేను రెస్పాండ్ అవుతాను. ఓకే, దట్స్ ఇట్ ఫర్ టుడేస్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. విష్ యూ ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ ప్రిపరేషన్ అండ్ సెలెక్షన్. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.